మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ తెలుగు విద్యార్థులకు స్వాగతం. సాహితీ వసంతం మన పాఠ్యపుస్తకంలో రెండవ యూనిట్ని ఈరోజు మనము చూడబోతున్నాము. రెండవ యూనిట్లో శతక సాహిత్యంలో ఆణిముత్యాలు అనే పాఠ్యాంశాన్ని పొందుపరచడం జరిగింది. ఇందులో వివిధ కవుల గురించి మనకి ఇవ్వటం జరిగింది. ఏనుగు లక్ష్మణ కవి, ఈయన భర్తృహరి రచించిన సుభాషితాలని తెలుగులోకి తర్జుమా చేయటం జరిగింది. దూర్జటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి, అష్టదిగ్గజ కవులలో ఒకరు. శ్రీకాళహస్తీశ్వర అనే మకుటంతో శతకాన్ని రచించడం జరిగింది. అలాగే మారద వెంకయ్య, ఈయన సుమతి శతకాన్ని రచించడం జరిగింది. దీంతో పాటుగా వేమన శతకాన్ని ప్రజారంజకంగా రచించడం జరిగింది. ఇక ఈ శతక సాహిత్యాన్ని ఏ ఉద్దేశంలో ఇక్కడ పొందుపరచడం జరిగింది అంటే, సమాజంలో విపరీతమైన ధోరణులు, పతనావస్థకు మూలము నైతిక కారణాలు లోపించటమని, మానవులను నైతికత్వంగా నిలబెట్టడానికి మానవత్వం, ధర్మం, న్యాయం మొదలైన లక్షణాలను అలవర్చుకోవటానికి, నైతిక విలువల్ని పెంపొందించడానికి ఈ పాఠ్యాంశాన్ని ఇక్కడ పొందుపరచడం జరిగింది. శతక లక్షణాలని మనం ఒకసారి పరిశీలిస్తే, సంఖ్యా నియమము 100 నుండి 108 పద్యాలు ఉండాలని, అలాగే మకుట నియమము 4వ పాదంలో అన్ని పద్యాల్లో పాదం మొత్తం కానీ పదంతో కానీ ఒకటే ఉండాలని, విశ్వదాభిరామ వినురవేమ, దాశరథి కరుణ ప్రయోనిధి లాంటి మకుటాలని మనము పద్యాల్లో చూస్తూ ఉంటాం. మూడోది ఛందో నియమం. వివిధ కవులు వివిధ ఛందస్సును ఉపయోగించుకొని వాళ్ళ శతకాలను రచించడం జరిగింది. నాలుగోది ముక్తక రచన. శతక సాహిత్యంలో ఇంకొకటి ముక్తక రచన. ఒక పద్యము ముందు పద్యంతో తర్వాత పద్యంతో సంబంధం లేకుండా రచయిత ప్రారంభించిన పద్యంలోని విషయాన్ని ఆ పద్యంతో ముగించడాన్ని ముక్తక రచన అంటారు. నాలుగోది శతకాలని ఇష్టదైవాన్ని కీర్తించడానికి లేదా నీతిని మొదలైన విషయాలు చెప్పడానికి కవులు ఎంచుకునే విధంగా ఉంటూ ఉంటుంది. ఇవి శతక లక్షణాలను చూస్తే, తరువాత పాఠ్యాంశంలోకి వెళ్తే మొదట 4 పద్యాల్లో నుంచి 2 పద్యాలు ఇచ్చి ఒకదాన్ని పాదభంగం లేకుండా పూరిస్తే 4 మార్కులు విద్యార్థులు సంపాదించుకోగలరు. మొదటి పద్యంగా చూస్తే ఈ పద్యాన్ని విద్యార్థులు అందరూ కూడా భావంతో పాటుగా పద్యాన్ని కంఠస్థం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మొదటి పద్యం: భూషణలు గావు మర్త్యులకు భూరి మయాంగద తారాహారముల్ భూషిత కేశ పాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషణలు గావు పురుషుని భూషితు జేయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణలు నశించునన్నియున్. ఈ పద్యాన్ని విద్యార్థులు తప్పక నేర్చుకోవాలి. మానవుడు అనేక ఆభరణాలను ధరిస్తూ ఉంటాడు. అంతేకాదు కేశాలకి, జడలకు కూడా అనేక పుష్పాలు, జలాభిషేకాలని ధరిస్తూ ఉంటాడు. ఇవన్నీ మానవుడిని భూషితుని చేయవు. మంచి వాక్యే మంచి భూషణము. మిగిలిన ఆభరణాలు అన్నీ కూడా నశిస్తూ ఉంటాయి. ఇక రెండవ పద్యానికి చూస్తే, విద్య యొక్క ప్రాధాన్యతని రచయితలా చెప్పడం జరిగింది. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాళికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుండున్ విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబులేదిలన్ విద్య నృపాల పూజితము విద్య నెరుంగని వాడు మర్త్యుడే. ఈ పద్యంలో విద్య
రహస్యంగా దాచుకున్నటువంటి ధనం లాంటిది. విద్య అందాన్ని కలిగిస్తూ ఉంటుంది, కీర్తిని సౌఖ్యాల్ని కలిగిస్తూ ఉంటుంది, విదేశాల్లో బంధువుగా ఉంటుంది. విద్య దైవంతో సమానము. విద్యకు సరితూగే ధనము మరొకటి లేదని, రాజుల చేత విద్యావంతుడు కీర్తించబడతాడని, విద్య లేనివాడు మనుషుడే కాదు అని చెప్పాడు. ఈ పద్యాన్ని కంఠస్థం చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఇక మూడో పద్యంలో విద్యార్థులు నేర్చుకోవలసిన పద్యం కూడా ఇది ఒకటి. మనుషుల యొక్క స్వభావాన్ని ఇలా చెప్పడం జరిగింది. ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంత్రస్తులై, యారంభించి పరిత్యజింతురు విజ్ఞాయతులై మధ్యముల్, ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై, ప్రారబ్ధంబులొజ్జగింపరు సుమి ప్రజ్ఞానిదుల్ఘావునన్. ఈ పద్యంలో నీచ మానవుడు ఏ పనిని కూడా ప్రారంభించరని, అలాగే మధ్యస్థంగా ఉండే వ్యక్తి ఒక పని ప్రారంభించి మధ్యలోనే వదిలివేస్తాడని, ధీరుడు ఒక పనిని ప్రారంభిస్తే ఉత్సాహంతో ఆ పనిని పూర్తి చేస్తారు అని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా మరొక పద్యంలో కార్యసాధకుడు ఎలా ఉంటాడో ఇక్కడ చెప్పడం జరిగింది. నొకచో నేలన్ భవళించు, నొకచో నొప్పారు భూసజ్జపై, నొకచో చాకములారగించు, నొకచో నుత్కృష్ట శాల్యోధనం, ఒకచో భొంత ధరించు, నొక్కొక్క తరిన్ యోగ్యాంబర శ్రేణి, లెక్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖమున్ సుఖమున్ మదిన్. ఈ పద్యంలో కార్యసాధకుడు కొన్నిసార్లు నేలపై పవళిస్తాడు, ఒక్కొక్కసారి మంచి ఆంపుపై పవళిస్తాడు, ఒక్కొక్కసారి ఆకులు అలంలో అరగిస్తాడు, ఒక్కొక్కసారి ఉత్కృష్టమైన మంచి వరి అన్నము భుజిస్తాడు, ఒక్కొక్కసారి బొంత ధరిస్తాడు, ఒక్కొక్కసారి మంచి ఆభరణాలు ధరిస్తాడు. కానీ సుఖదుఖాల్ని మదిలోకి రానియడు. ఈ విధంగా ఈ 4 పద్యాలని భావాన్ని తెలుసుకొని పద్యాలని కంఠస్థం చేయవలసి ఉంది. దానికి 4 మార్కులు ఉన్నాయి. దాంతోపాటుగా మనం ఇక్కడ అభ్యాసంలో ఈ 4 పద్యాలు నేర్చుకోవాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సంక్షిప్త ప్రశ్నల్లో ఒక ప్రశ్న మనకి రాదగిన ప్రశ్నగా చూడాలి. ఆ ప్రశ్న ఏంటమ్మా అంటే, దూర్జటి చేసిన ప్రబోధము. దూర్జటి తన పద్యాల్లో ఇక్కడ ఇలా చెప్పాడు. మానవులు ఇతరుల ధనాన్ని ఆశించరాదు, అబద్ధాలు ఆడటము, చాడీలు చెప్పటము, అధర్మంగా ప్రవర్తించటము మంచిది కాదు. ధనవంతులకు సేవ చేస్తూ ఉన్నవి లేనివి పలకటము, వీటి ద్వారా వచ్చే ధనాన్ని శాశ్వతం అనుకోరాదు. మానవుని జీవితము అశాశ్వతమైతే సంపదలు కూడా తాత్కాలికమే అని, ఇతరుల ప్రాణాలు తీయటము, ఇతరులను హింసించి ప్రాణాలు తీసినంత మాత్రాన తాను సుఖంగా ఉంటాడనే నమ్మకం లేదు. ఎంత ధనవంతులైనా సంపన్నులైనా చావు తప్పదు. సుఖాలు శాశ్వతం కాదు, వాటి కోసం వెంపర్లాడవద్దు అని దూర్జటి ప్రబోధం చేయటం జరిగింది. ఇక రెండో ప్రశ్నగా చూస్తే, భాస్కర శతకకర్త ఇచ్చిన సందేశాన్ని తెలపండి. పుణ్యాత్ముడు తన సంపదలు అంతా పోయినా బాధపడడు, ఎప్పటిలాగే జీవితాన్ని కొనసాగిస్తాడు. నెల చివరి రోజుల్లో అనగా అమావాస్య రోజున చంద్రుడు తన కళలన్నీ కోల్పోయి చీకటి ఆవహించినా సరే మళ్ళీ వెన్నెలతో ప్రకాశిస్తాడు. అక్కడ పుణ్యాత్ముడికి చంద్రుడికి మధ్య దృష్టాంతం ద్వారా కవి కల్పన చేశాడు. సజ్జనుడు ఎల్లప్పుడూ మంచి మాటలే పలుకుతాడు, కఠోరమైన మాటలు పలకడు.
ఒక్కసారి కఠినంగా మాట్లాడినా అది హాని చేయడు. ఎందుకనగా చల్లబడటానికి వచ్చిన మేఘము వడగండ్లు వడగండ్లను రాలుస్తుంది. ఆ వడగండ్లు వెంటనే చల్లని నీరుగా మారతాయి, కానీ రాళ్ళు కావు కదా. ఇందులో సజ్జనుని మేఘానికి దృష్టాంతం చెప్పటం ద్వారా కవి భావ ప్రసారం చేశారు. ఈ రెండు ప్రశ్నలలో ఒక ప్రశ్న మనకి పరీక్షలో వస్తూ ఉంటుంది కాబట్టి విద్యార్థి నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దాంతోపాటుగా వ్యాసరూప ప్రశ్నల్లో మనకు 3 ఉన్నాయి. విద్యార్థులు కనీసము 2 నేర్చుకోవాలి. ఒకటి బాగా ప్రసిద్ధమైన ప్రశ్న, మొదటి ప్రశ్న, ఏనుగు లక్ష్మణ కవి సుభాషితాలు ఆధారంగా వ్యక్తిత్వ వికాసాన్ని తెలపండి. ఇప్పుడు మనము 4 పద్యాలని కంఠస్థం చేసే పద్యాల యొక్క సారాంశమే ఈ ప్రశ్న యొక్క జవాబుగా భావించాలి. ధైర్య పద్ధతి, విద్వత్ పద్ధతి లాంటి వాటిని మనకి ఇక్కడ కవి పొందుపరచడం జరిగింది. మొదటి పద్యంలో మాటే అలంకారం. మనిషి ఎన్ని అలంకారాలు ఉన్నా, బంగారు హారాలు, సుగంధ ద్రవ్యాలు, కేశాలంకరణ చేసిన ఇవన్నీ నశిస్తాయి. మనిషికి మాటే మంచి అలంకారము. అలాగే విద్యా సంపద. విద్య రహస్యంగా దాచుకున్న ధనము, కీర్తి, సుఖము, అందాన్ని ఇస్తుంది. విద్య గురువులతో సమానము. విద్య దైవంతో సమానము. విద్య లేనివాడు వింత పశువుతో సమానము. అలాగే మనుషులు 3 రకాలుగా ఉంటారు అని, అందులో ఉత్తముడు, మధ్యముడు, అధముడుగా చెప్పడం జరిగింది. మధ్యముడు ఏ పని ప్రారంభించిన వాడిని నీచుడు అని, పని ప్రారంభించాక మధ్యలో వదిలివేసేవాడిని మధ్యముడు అని, ఒక పని ప్రారంభిస్తే పరిపూర్ణంగా ఉత్సాహంగా చేసేవాడిని ధీరుడు అంటారు అని. అలాగే 4వ పద్యంలో కార్యసాధకుడి యొక్క లక్షణాలని రచయిత చెప్పడం జరిగింది. ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టే సమయంలో సుఖాన్ని, దుఃఖాన్ని లెక్క చేయనివాడు, పచ్చడి మెతుకులు కావచ్చు, శ్రేష్టమైన భోజనం కావచ్చు, వంత కావచ్చు, పట్టు పరుపులు కావచ్చు, నేల మీద అయినా సరే నిద్రపోయేట్లు ఉండాలి. కార్యసాధకుడు శ్రమతో, ఏకాగ్రతతో పని సాధించాలి. ఈ ప్రశ్న బాగా ప్రముఖంగా రాదగిన ప్రశ్న. ఇక 2వ ప్రశ్న, ఆణిముత్యాలు ఆధారంగా 10 పద్యాల్లోంచి 10 సూక్తులను మనం తయారు చేసుకుంటే, 1 వాగ్భూషణమే సుభూషణము, 2వది విద్య లేనివాడు వింత పశువు, అలాగే ఆరంభించి పనిని పూర్తి చేయటమే ధీరత్వము, కష్టాలను భరిస్తూ విజయాన్ని వరించు, సజ్జనుడు పలికే పరుషవాక్యాలు కీడు చేయవు, ప్రాప్తి కలుగు చోట ఫలము తప్పదు, అసత్యం మాట్లాడుకు చాడీలు చెప్పకు, లోకంలో గొప్ప సంపద విద్యా సంపద, డబ్బు కోసము వ్యక్తిత్వాన్ని వదులుకోకు, చివరిది అర్థవంతమైన పద్యరత్నం, నిజమైన జాతిరత్నం. ఈ 2 ప్రశ్నలు నేర్చుకున్నా సరిపోయింది. 3వ ప్రశ్నని మనము ఇందాక కవి పరిచయము, సాహితీ ప్రక్రియ యొక్క వివరణ చూసినప్పుడు 5 లక్షణాలను చూసాము. 1 సంఖ్యా నియమము, మగుట నియమము, చందో నియమము, అలాగే ముక్తక రచన, అలాగే నీతి, రీతి, ఇష్టదైవాన్ని కీర్తించడం కోసం చెప్పేటువంటి లక్షణాలని మనం ఈ ప్రశ్నలో చూడవలసిన అవసరం ఉంది. ఇక దీంట్లో సందులు సమాసాలకు చూస్తే మనకి పురుషాళికిన్ ప్రశ్న వాళ్ళే ఇస్తారు. అలాగే 4 బహుళైచ్ఛిక జవాబులు కూడా వాళ్ళే ఇస్తారు. కాబట్టి పురుష ప్లస్ ఆళికిన్ ఇది సవరణ జరిగిన సంధిని. లేదిలన్ లేదు ప్లస్ ఇలన్ ఉత్వ సంధి అని. జల ప్లస్ అభిషేకము సవరణ జరిగిన సంధి అని. అలాగే శాల్య ప్లస్ ఉదనము యణాదేశ సంధి అని. పెంబాసి ఇది పెడన్ ప్లస్ పాసి సరళాదేశ సంధి అని. అలాగే
సమాసాలకు వస్తే నీచ మానవులు, నీచ పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. ప్రియ భాషణలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. విదేశ బంధుండు విదేశాలలో షష్ఠీ తత్పురుష. పరద్రవ్యము పరుల యొక్క ద్రవ్యం యొక్క షష్ఠీ తత్పురుష. వాగ్భూషణము అవధారణార్థక పూర్వపద కర్మధారయ సమాసము. పవిత్ర వాణి. వీటిని చూడవలసిన అవసరం ఉంది. ఇందులో ఒక్కొక్క ప్రశ్నలు వస్తూ ఉంటాయి. మనకి మొత్తంగా ఈ పద్య పూర్వనికి 4 మార్కులు, అలాగే ఈ సంక్షిప్త ప్రశ్నలకి 4 మార్కులు, 8 మార్కులు, వ్యాసరూప ప్రశ్నలకి 8 మార్కులు, సంధికి సమాసానికి 1 మార్కు, 4, 4, 8 ప్లస్ 1, 1, 10 ప్లస్ ఈ వ్యాసరూప ప్రశ్నకి 18 మార్కులుగా మనము ఈ పాఠ్యాంశాన్ని తెచ్చుకునే ఆస్కారం ఉంది. జాగ్రత్తగా చదువుకుంటే 18కి 18 మార్కులు వచ్చేలా ఉండాలని విద్యార్థులకు అందరికీ శుభాశీస్సులు.